నల్గొండ జిల్లా నందు ఎంతో మంది అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులు తైక్వాండో క్రీడలో పతకాలు సాధించారని యువజన క్రీడల శాఖ జిల్లా అధికారి అక్బర్ అలీ, జిల్లా తైక్వాండో అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి తెలిపారు. తైక్వాండో క్రీడ వలన విద్యార్థులకు విద్య, ఉద్యోగం అవకాశాలలో స్పోర్ట్స్ కోటా లభిస్తుందని చెప్పారు. అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో మొదటి ఇంటర్ క్లబ్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2025 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గోలి అమరేందర్ రెడ్డి, డైసో అక్బర్ అలీ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా నందు ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు తైక్వాండో క్రీడలో పతకాలు సాధించారని, తైక్వాండో క్రీడ వలన విద్యార్థులకు విద్య, ఉద్యోగం అవకాశాలలో స్పోర్ట్స్ కోటా లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తైక్వాండో విద్య నేర్పించాలని, ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ క్రీడ ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు టూ టౌన్ ఎస్ఐ మానస పతకాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో సెక్రటరీ చెన్నబతుల యాకస్వామి, వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల సురేష్, ట్రెజరర్ డి శంకర్, నాగిరెడ్డి, నాగేందర్ రెడ్డి, నరేష్, సిరి, భరత్, చంద్ర పాల్గొన్నారు. ఈరోజు ఫస్ట్ ఇంటర్ క్లబ్ ఛాంపియన్షిప్ టోర్నమెంటు ఇండోర్ స్టేడియంలో నల్గొండలో జరుపుకోవడం చాలా అభినందనీయం. మరి ముఖ్యంగా ఇందులో పాల్గొంటున్న విద్యార్థిని క్రీడాకారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులను, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మానసికంగా విద్యార్థి చదువులతో పాటు క్రీడల్లో కూడా ఉన్నట్టయితేనే అతని ఎదుగుదల ఈ సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. కాబట్టి తైక్వాండో అనేది ఇదొక క్రీడ కాదు, ఇదొక క్రమశిక్షణతో కూడిన అదేవిధంగా ధైర్యంగా ముందుకు పోయే ఎదుగుదలకు, విద్యార్థి ఎదుగుదలకు తోడ్పడే ఒక మంచి నైపుణ్యంతో కూడిన ఒక ఈవెంట్. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ యొక్క పిల్లలను తప్పకుండా వీలైతే కనీసం హాలిడేస్లోనన్నా వాళ్ళను ఇలాంటి క్రీడలకు పంపించి వారిని మానసికంగా ఎదుగుదలకు తోడ్పడాలని, తప్పకుండా ఈ ఈవెంట్ను ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన జిల్లాను ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. మరి మరొకసారి ఇలా ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులకు మా తైక్వాండో ఎప్పుడు కూడా ఆహ్వానం పలుకుతూ ఉంది. మరి ఇప్పటికే చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో మీ ఇక్కడ శిక్షణ పొందిన మా యొక్క కోచ్లు అంతా కూడా ముందుకు పోతూ ఉన్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి విద్యార్థులు కూడా మానసికంగా ఎదుగుదలకు ఇది దోహదపడే శిక్ష చేపట్టి మీరంతా కూడా ముందుకు వచ్చి మరి ఇంకా వసతులు కావాలంటే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీన్ని ముందుకు తోడ్పడేది, ముఖ్యంగా మంత్రి గారి సలహా తీసుకొని ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తాము. ఈరోజు మన ఫస్ట్ ఇంటర్ క్లబ్ తైక్వాండో ఛాంపియన్షిప్ మన ఇండోర్ స్టేడియంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. దానికి ఆర్గనైజర్స్కి, అలాగే ప్రెసిడెంట్ తైక్వాండో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్కి, సెక్రటరీ ప్రెసిడెంట్కి, అలా వాళ్ళ మెంబర్స్, కోచెస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలు అంతా ఎడ్యుకేషన్ ట్రెండ్ ఉన్నా కూడా ఈ స్పోర్ట్స్ పెట్టి పిల్లలు ఎంకరేజ్ చేస్తానంటే తైక్వాండో మన ఈ తెలంగాణలో నల్గొండ జిల్లా అంటే తైక్వాండో. సో తైక్వాండో చాలా మంది పథకాలు సాధించి సీఎం కప్లో కూడా మన రీసెంట్ కూడా మన జరిగిన సీఎం కప్లో కూడా మన జిల్లాకి మంచి పథకాలు తీసుకొచ్చారు. స్వర్ణ పథకాలు, అలాగే కాంస్య పథకాలు పట్టుకొచ్చారు. సో ఆ క్రీడ అంతా మనకి మా జిల్లా కోచెస్కి, అలాగే మా జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, ప్రెసిడెంట్కి వెళ్తుంది. సో మేము కూడా మా జిల్లా స్పోర్ట్స్ క్రీడా విభాగం కూడా ముందుకుంటాం. ఎప్పుడు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఎంకరేజ్ చేసి, అలాగే సార్ చెప్పినట్టు మన మంత్రివర్యులు అడిగి ఒక ఇండోర్ స్టేడియం సపరేట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం తయారు చేయడం రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా మేము ముందు ఉంటామని చెప్పి ఆశిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ చాలా కష్టపడి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్నపిల్లలు, ఎందుకంటే ఇదే కరెక్ట్ ఏజ్ పిల్లలకి తీసుకొచ్చి ఇక్కడ మన శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రతిభ చూపెట్టి రాష్ట్ర స్థాయి, అలాగే అంతర్రాష్ట్ర స్థాయి కూడా వాళ్ళు ఆడతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ యొక్క తైక్వాండో ఛాంపియన్షిప్ అనేది పిల్లలు చిన్నతనం నుండి వాళ్ళు నేర్చుకోవడం ద్వారా మరి వాళ్ళ యొక్క మానసిక స్థైర్యము, మరి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్లో కూడా మరి వాళ్ళు ఎంతగానో నైపుణ్యం సాధించి మరి రాబోయే దినాలలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, మరి జాతీయ స్థాయిలో పాల్గొనేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నాం. అంతేకాదు గత 15-20 సంవత్సరాల నుంచి మేము ఇక ఇండోర్ స్టేడియం కేంద్రంగానే తైక్వాండోని అనేక మంది కోచ్లని, అనేక మంది ప్లేయర్స్ని తయారు చేస్తూ వస్తున్నాము. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, మరి రజత పథకాలను కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇంటర్ క్లబ్ తైక్వాండో టోర్నమెంట్ ఛాంపియన్షిప్ ఇచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ, ఈ యొక్క స్పోర్ట్స్ పెద్దలు చెప్పినటువంటి ఇది ఒక స్పోర్ట్ ఈవెంటే కాదు, మన మానసిక స్థితిగతులని, మనకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళినట్లయితే ఏదైనా సాధించుకోవాలని ఈ యొక్క స్పోర్ట్స్ ద్వారా, ఈ యొక్క తైక్వాండో ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. నేటి యుగంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో మనకి
ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఎలాంటి కాంపిటేటివ్లో ఉన్నటువంటి అన్నింటిలో కూడా మనకి ఒక సర్టిఫికేట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. యూనివర్సిటీస్ లెవెల్లో కూడా ఇప్పుడు తైకాండో అనేది కాంపిటీషన్ పెడుతున్నారు. నేషనల్స్ ఇంటర్నేషనల్స్ లెవెల్లో కూడా దీని ఒక సర్టిఫికేట్ వ్యాలిడిటీ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క గేమ్ వైపు మొగ్గు చూపించుకుంటూ వాళ్ళ యొక్క పిల్లల్ని సకాలంలో మరియు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వాళ్ళకి విద్యాబోధన అందినట్లయితే 100% వాళ్ళు వారి యొక్క కెరీర్లో సక్సెస్ అవుతారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తైకాండో అసోసియేషన్ మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.